నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తాను. ఉదయించే సూర్యుడిలా ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను ఉనికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతం అని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిచ్చడు యువరత్నపు నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం పాట ఇస్తే తప్పని రైతం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ జయ
భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో నాణ్యమైన మెరుగైన బియ్యం మొబైల్ వాహనం ద్వారా పంపిణీ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్స్ అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో కార్డుదారులు, ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు పడుతున్నటువంటి కష్టాలను గమనించి ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూలంగా మార్పులను తీసుకువచ్చి ఇంటి వద్దకే రేషన్ సరుకులను సరఫరా చేయడం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ దిశగా మునుపెన్నడీ జరగని విధంగా నాణ్యమైన మెరుగైన స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యంను కార్డుదారుని ఇంటి వద్దనే మొబైల్ వాహనం ద్వారా పంపిణీ చేయడం లక్ష్యంగా సంవత్సరానికి 830 కోట్ల రూపాయలను అదనంగా వెచ్చించి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో కార్డుదారులకు పంపిణీ చేయబడుతున్నటువంటి బియ్యంలో నూకల శాతం, రంగు మారిన శాతం అధికంగా ఉండటం వల్ల కార్డుదారులు తినని బియ్యం రకాలు ఉండటం వలన ఎక్కువ శాతం మంది కార్డుదారులు బియ్యంను వినియోగించడం లేదు. మరి ఈ సమస్యకు పరిష్కారంగా కార్డుదారులు ఇష్టంగా తినగలిగేటువంటి నాణ్యమైన మెరుగైన స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యంను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా బియ్యం నాణ్యతపై ప్రజలలో గల తీవ్ర అసంతృప్తిని తొలగించి ఎక్కువ శాతం ప్రజలు ఇష్టంగా తినే స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యంను పంపిణీ చేయటంకు గాను పౌర సరఫరాల సంస్థ మొట్టమొదటిసారిగా బియ్యం సేకరణ సమయంలోనే సమూలమైన మార్పులను చేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయ సమయంలోనే స్వర్ణ రకం సన్న బియ్యంకు ప్రాముఖ్యత ఇచ్చి మిల్లింగ్ సమయంలోనే నూకలు 15%, దెబ్బతిన్న బియ్యం 1.5%కు తగ్గించి మెరుగైన స్వర్ణ మధ్యస్థ రకం షార్టెక్స్ బియ్యంను సేకరించి కార్డుదారులకు అందించడం జరుగుతోంది. ఇంటి వద్దనే రేషన్ డెలివరీ అనేటువంటి గడప గడపకు రేషన్ పంపిణీ నూతన వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కీను అందజేయడం జరిగింది. వేదిక మీదకు సమీపిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను అక్షరాల చేసి చూపిస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం రేషన్ షాపుల వద్ద క్యూ లైన్లకు వచ్చి ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు ప్రతి ఏహీ అని అడగాల్సిన అవసరం లేకుండా కార్యక్రమాన్ని పరిపాలనది అందిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి మీ గడప వద్దకే మొబైల్ వాహనాలతో మీ ఇంటి వద్దకే మీ కళ్ళెదుటే సీల్ చేసిన బ్యాగును తెరిచి ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు. మైనారిటీ బెనిఫిషియరీస్ కు స్వయం ఉపాధి కల్పిస్తూ నిత్యావసర వస్తువుల పంపిణీ 9260
వెహికల్స్ మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా దాదాపు 830 కోట్ల రూపాయల అదనపు వ్యయంతో గుమ్మమ్మకనే మెరుగైన రేషన్ సరుకుల పంపిణీ. ఇందుకోసం 9260 మొబైల్ వాహనాలను మన ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి
మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి, మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేయి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి, మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేయి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు అని వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి, మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేయి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం,
పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేయి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేయి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీ అందరికీ హామీ ఇస్తాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేయి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో
వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలకు పక్కాగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు చేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా కావాలే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ప్రజలంటే ప్రాణం, అభివృద్ధే ధ్యేయం, జనహితమే కోరే తండ్రిని మించాడే. జనమందరి క్షేమం జగనన్నకు ముఖ్యం, మాటిచ్చాడంటే అది చేస్తాడంతే. మన రేపటి ఉదయానికి తగుబాటని వేసి
మన కోసం నడిచొచ్చే జననేతగా మన రేపటి ఉదయానికి తగుబాటని వేసి మన కోసం నడిచొచ్చే జననేతగా మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న జగనన్న మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న కూటి కోసం చేసే పనిని కూటి కోసమే వదులుకొని రేషన్ సరుకుల కోసం ఎందరో క్యూలో నిలబడి చూస్తుంటే నాసిగా ఉండే నూకలు ఉండే బియ్యమే వాళ్లకు తగదంటూ వాలంటీర్లతో లక్షల ప్రజలకు కష్టం భారం తగ్గిస్తూ నాణ్యమైన సాటెక్ బియ్యాన్ని గడప గడపకి పంపిస్తూ మంచి భోజనం ప్రజల పక్కనే తండ్రి మాటనే తాను పాటిస్తూ మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న జగనన్న మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న జగనన్న మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి గౌరవం కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు ఆర్థిక సంస్థల సహకారంతో రాయితీలతో బ్యాంకు లోన్లతో వాహనాలను అందిస్తూ ఇంటి వద్దకే రేషన్ పంపే సరికొత్త చరిత్రనే సృష్టిస్తూ రాజన్న ఆశయాల సాకారంతో ప్రజల కోసమే పనిచేస్తూ యువజనులకు శ్రామికులకు రైతులకు మహిళలకు అందరికీ తోడుంటూ మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న జగనన్న మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న మన ఇంటికి పెద్దన్నై బాధ్యత మోస్తున్నాడు జగనన్న జగనన్న మనసున్న నాయకుడు రాజన్న భారతుడు జగనన్న జగనన్న
తరాలు మారుతా ఉన్నా కూడా నిరుపేదలు తలరాతలు మాత్రం మారలేదు. ఇంకా వారి కుటుంబాలలో చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు రాబోయే తరాలకు కూడా వారి తలరాతలు కూడా మారుతాయి. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. అమ్మ ఒడి అనే
ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు బాధట కలిగితామయ నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయ్యా భవిత మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అప్పదాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం నాడు నేడు మరబడి భావితరాలకు బంగారు పథకం అధికార యంత్రాంగం చెప్పాలంటే విజయదారులను చూపే చెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం పేరికానుకతం ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108,104 ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం 0 వడ్డీకే రుణాల విప్లవ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం దళిత కార్పొరేషన్లకు నిధులు మత్స్యకారులకు అందిన వరములు అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం
10 ఏళ్లుగా నా రాజకీయ జీవితంలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. సాహో యువజన శ్రామిక రైతు సంక్షేమ పాలకుడా, సాహో కనివిని ఎరుగని పాలన చూపుతున్న నాయకుడా, ఈ సంకల్పానికి జయ హో అని సకల జనుల హృదయం, ఈ నవరత్నాలతో బాగుపడేసి మాంత్ర కరువు ప్రాంతం, ధర్మ రక్షణకి దుష్ట శిక్షణకి జన్మించిన జగన్మోహన్ సాహో సాహో సాహో, మా ధైర్యం ధైర్యం నీవే జయ హో సాహో 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 సాహో, జన ధైర్యం ధైర్యం నీవే జయ హో. పొలముల పెరిగిన కలుపును తీసిన శ్రామికుడా, రాష్ట్ర ప్రజల బ్రతుకుల్లో మళ్ళీ వెలుగులు నింపిన నాయకుడా, జనహితమే నీ అభిమతమంటూ సాగుతున్న యువ పాలకుడా, నవ్యాంధ్రను నవరత్న కాపులతో ఆదుకున్న మహోన్నతుడా, భరతమాత గర్విస్తున్నదయా ఈ పాలన మోహమని, తెలుగు తల్లి సంతోషించినయా ఈ పాదము తను మోసెనని, సకల జనుల సంక్షేమమే నీ ధ్యేయమంటూ జీవిస్తున్నావు సాహో సాహో సాహో, మా ధైర్యం ధైర్యం నీవే జయ హో సాహో 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 సాహో, జన ధైర్యం ధైర్యం నీవే జయ హో. చివరి దశల తోడుంటివని, ఈ లోకం నిన్ను పూజిస్తున్నది, తండ్రి వలె చూస్తున్నవని, అన్న రాజన్న కన్న కలలకు ప్రాణం పోసెను నీ పాలన సాహో సాహో సాహో, మా ధైర్యం ధైర్యం నీవే జయ హో సాహో 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 సాహో, జన ధైర్యం ధైర్యం నీవే జయ హో. మీ బాధలు నేను విన్నాను, రక్షణకి దుష్ట శిక్షణకి జన్మించిన జగన్మోహన్ సాహో సాహో
జన ధైర్యం ధైర్యం నీవే జయహో జనం
ఓం నమో గోపాలకాయ శ్రీనివాసాయ. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం. గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం. గోవర్ధనోద్ధరం బాలం వాసుదేవం యదూత్తమం. దేవకీతనయం కృష్ణం శ్రీనివాసం భజే నిశం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుని అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా అత్యంత వైభవముగా ఈ కనుమ పర్వదినాన కన్నుల పండుగగా నరసరావుపేటలో ప్రస్తుతం ఇక్కడ కామధేను గోపూజా మహోత్సవం అంగరంగ వైభవంగా చక్కగా జరగబోతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తిరుమల తిరుపతి దేవస్థానముల పక్షాన స్వాగత శుభాంజలులు తెలియజేసుకుంటూ ఉన్నాం. అట్లే ఈ కార్యక్రమానికి విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షుల వారికి, తిరుమల తిరుపతి దేవస్థానముల ముఖ్య కార్యనిర్వహణాధికారి గారికి స్వాగత సుమాంజలులు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే పరమ పవిత్రమైనటువంటి కామధేను గోపూజా మహోత్సవంలో పాల్గొంటూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులకు, పార్లమెంటు సభ్యులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ్యులకు, ఇతర అధికారులకు, అనధికారులకు, ఈ పుణ్యకార్యంలో పాల్గొంటున్నటువంటి వారికి శ్రీనివాస స్వామి వారి తిరుమల తిరుపతి దేవస్థాన పక్షాన స్వాగత సుమాంజలులు తెలియజేసుకుంటూ ఉన్నాం. భుక్త్వా తృణాని శుష్కాని పీత్వా తోయం జలాశయాత్ దుగ్ధం దదాతి లోకేభ్యః గావో విశ్వస్య మాతరః అని చెప్పినట్లుగా ఎండుగడ్డిని తింటూ ఎక్కడో ఒక దగ్గర నీళ్లు త్రాగుతూ లోకాలన్నిటికీ అమృతతుల్యమైన పాలన ఇచ్చేటటువంటి గోవు ప్రపంచానికి మొత్తానికి తల్లి. మన వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, వేదాల్లో ఎంతో గొప్పగా గోమాహాత్మ్యం అనేటటువంటిది చెప్పబడింది. అటువంటి గో పూజను ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ ఆరంభించుకోబోతూ ఉన్నాం. ఒక్కసారి గోపూజ చేసినట్లయితేనే సమస్త మానవాళికి కూడా క్షేమం చేకూరుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. అటువంటి గోపూజను ఇప్పుడు మనం ఇక్కడ ఆరంభించుకోబోతూ ఉన్నాం. ముందుగా అందరము కూడా గోమాత ప్రార్థనను చెప్పుకొని పూజా కార్యక్రమం ప్రారంభిద్దాం. అందరూ కూడా చెప్పుకుందాం. ముఖ్యమంత్రి గారు తప్ప అందరూ వెనక్కి వెళ్ళవలసిందిగా శ్రీమతీభ్యః సౌరభేయీభ్యః సౌరభేయేవచ నమో నమో బ్రహ్మసుతాభ్యశ్చ బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో పవిత్రాభ్యో నమో నమః నమో నమః. గావః గావః మమాగ్రతః మమాగ్రతః సంతు సంతు గావో మే గావో మే సంతు సంతు పృష్ఠతః పృష్ఠతః గావో మే గావో మే హృదయే నిత్యం హృదయే నిత్యం గవాం మధ్యే గవాం మధ్యే వసామ్యహం వసామ్యహం సర్వదేవమయే సర్వదేవమయే దేవి దేవి సర్వదేవైః సర్వదేవైః అలంకృతే అలంకృతే మాతః జాతః మమాభిలషితం మమాభిరహితం సఫలం సఫలం కురునందిని కుర్వంతి. ఆదౌ నిర్విఘ్నపరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి ప్రార్థనాంకరిష్యే. శుక్లాంబరధనం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపతే దేంఘ్రీకం స్మరామి. ఓం సుముఖశ్చ గణందశ్చ కపిలోకచకర్ణకః లంబోదరశ్చ విఘ్నరాజోగణాధిపः ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రదండస్సూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యాణి విఘ్నస్తశ్చ న జాయతే. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ,
ఓం గోవిందాయ నమః విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం ఉత్తరాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం ధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మసమారభే ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యనః ప్రచోదయాత్ అథ సంకల్పః. ఇప్పుడు అందరం సంకల్పం చేసుకుందాం. శ్రీ గోవింద గోవింద శ్రీ గోవింద గోవింద మమోపాత్త ఉపాత్త దురితక్షయ ద్వారా దురితక్షయద్వారా శుభే శోభనే శుభే శోభనే ముహూర్తే ముహూర్తే శ్రీ మహావిష్ణో శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ఆజ్ఞయా ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే పరార్థే శ్వేతవరాహ కల్పే వేదవరాహ కల్పే వైవస్వత మన్వంతరే వైవస్వతమన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమపాదే జంబోద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే మేరోః మేరోః దక్షిణ దిగ్భాగే దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేర్యోః కావేర్యోః మధ్యదేశే మధ్యదేశే నరసరావుపేటాఖ్యే నరసరావుపేటాఖ్యే పత్తనే పత్తనే సమస్తదేవత సమస్తదేవత బ్రాహ్మణ బ్రాహ్మణ హరిహర సన్నిధౌ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన అస్మిన్ వర్తమాన వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన చార్వరినామ సంవత్సరే పరిణామ సంవత్సరే ఉత్తరాయణే ఉత్తరాయణే హేమంతర్తౌ హేమంతర్తౌ పౌషమాసే పౌషమాసే శుక్లపక్షే శుక్లపక్షే తృతీయాయాం తృతీయాయాం శుభతిథౌ శుభతిథౌ శుక్రవాసరే శుక్రవాసరే శుభనక్షత్రే శుభనక్షత్రే శుభయోగే శుభయోగే శుభకరణే శుభకరణే ఏవం గుణ విశేషణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం శుభతిథౌ శుభతిథౌ. ఇప్పుడు మన గోత్రము పేరు చెప్పుకుందాం. శ్రీమాన్ శ్రీమాన్ గోత్రః గోత్రః నామధేయః నామధేయః శ్రీమతః శ్రీమతః గోత్రస్య గోత్రస్య నామధేయస్య నామధేయస్య ఆయుష్య ఆయుష్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం సమస్త సమస్త దురితోపశాంత్యర్థం దురితోపశాంత్యర్థం సమస్త సమస్త గ్రహదోష పరిహారార్థం గ్రహదోష పరిహారార్థం సర్వదేవత సర్వదేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం అస్మిన్ అస్మిన్ ప్రదేశే ప్రదేశే రాష్ట్రే రాష్ట్రే దేశే దేశే సర్వత్ర సర్వత్ర సర్వదేవతా రూపాయాః సర్వదేవతా రూపాయాః సురభిగో మాతుః సురభిగో మాతుః అనుగ్రహేణ అనుగ్రహేణ సుభిక్షత సుభిక్షత ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం పుణ్యఫల పుణ్యఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీమతః శ్రీమతః కంభాలగోత్రస్య కుంభాలగోత్రస్య ఆర్ద్రా నక్షత్రజాతస్య జగన్మోహన రెడ్డి నామధేయస్య ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రివర్య సమీక్షే గోపూజాం కరిష్యే. తదా ధ్యానం నమో గోభ్య శ్రీమతీభ్య సౌరభేజీభ్య ఏవ చ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాచ్చమం మే స్యాద్ ఇహ లోకే పరత్ర చ. గోమాత్రే నమః. ధ్యానం సమర్పయామి. ఆవాహనం ఆగచ్చ దేవి కళ్యాణి
शुभां पूजां गृहाण च वत्सेन सहितां त्वाहं देवीम् आवाहयाम्यहम् श्रीगोमात्रे नमः आवाहनं समर्पयामि अथ आसनं नानारत्नसमायुक्त कार्तस्वरविभूषितम् आसनं ते मया दत्तं गृहाण जगदम्बिके गोमात्रे नमः आसनं समर्पयामि पाद्यं सौरभेजि सर्वहिते पवित्रे पापनाशिनि गृह्णीष्वैतन्मया दत्तं पाद्यं त्रैलोक्यवन्दिते गोमात्रे नमः पाद्यं समर्पयामि अर्घ्यं सर्वदेवमये देवी सर्वतीर्थमये शुभे गृहाणार्घ्यं मया दत्तं सौरभेजि नमोऽस्तुते गोमात्रे नमः अर्घ्यं समर्पयामि आचमनं देहस्थितासि रुद्राणि शङ्करस्य सदा प्रिया धेनुरूपेण सा देवी मम पापं व्यपोहतु श्रीगोमात्रे नमः आचमनं या लक्ष्मीः सर्वलोकेषु या च देवेष्वस्थिता धेनुरूपेण सा देवी मम पापं व्यपोहतु श्रीगोमात्रे नमः स्नानं समर्पयामि वस्त्रयुग्मम् आच्छादनं गवेदत्यां सम्यक् शुद्धं सुशोभनं स्वरभिर्वस्त्रदानेन प्रीयतां परमेश्वरी श्रीगोमात्रे नमः वस्त्रयुग्मं समर्पयामि चन्दनं सर्वदेवमये देवी चन्दनं सर्वचन्द्रसन्निभं कस्तूरी कुङ्कुमाढ्यं च सुगन्धिप्रतिगृह्यतां श्रीगोमात्रे नमः चन्दनं समर्पयामि अलङ्करणं शालीयांश्चन्द्रवर्णांश्च हरिद्रामिश्चितान् शुभान् अक्षतांश्चार्पयेतुभ्यं गृहाण जगदम्बिके श्रीगोमात्रे नमः अलङ्करणं समर्पयामि वनमाला तुलसीकुन्दमन्दार पारिजाताम्बुजैर्युतां वनमालां प्रदास्यामि गृहाण जगदीश्वरी श्रीगोमात्रे नमः वनमालां समर्पयामि अथ गोदेहे देवतावाहनं शृङ्गमूलयोः ब्रह्मविष्णु आवाहयामि पूजयामि शृङ्गाग्रयोः सर्वतीर्थान्यावाहयामि पूजयामि ललाटे महादेवमावाहयामि पूजयामि ललाटाग्रे महादेवमावाहयामि पूजयामि नासादण्डे षण्मुखमावाहयामि पूजयामि कर्णयोः अश्विनौ आवाहयामि पूजयामि चक्षुषोः शशिभास्करावाहयामि पूजयामि जिह्वायां वरुणमावाहयामि पूजयामि हुङ्कारे सरस्वतीमावाहयामि पूजयामि ओष्ठयोः सञ्जात्वयमावाहयामि पूजयामि ग्रीवायाम् इन्द्रमावाहयामि पूजयामि कुक्षिदेशे रक्षांस्यावाहयामि पूजयामि उरसि साध्यानावाहयामि पूजयामि चतुष्पादेषु धर्ममावाहयामि पूजयामि खुरमध्ये गन्धर्वानावाहयामि पूजयामि खुराग्रे पन्नगानावाहयामि पूजयामि खुरपार्श्वेषु अप्सर आवाहयामि पूजयामि पृष्ठे एकादशरुद्रानावाहयामि पूजयामि सर्वसन्धिषु वसूनावाहयामि पूजयामि श्रोणितटे पितॄणावाहयामि पूजयामि लाङ्गूले सोममावाहयामि पूजयामि वालेषु आदित्यरश्मीनावाहयामि पूजयामि मूत्रे गङ्गामावाहयामि पूजयामि क्षीरे सरस्वतीमावाहयामि पूजयामि दध्नि नर्मदामावाहयामि पूजयामि सर्पिषि हुताशनमावाहयामि पूजयामि रोमसु त्रयस्त्रिंशत्कोटिदेवतानावाहयामि पूजयामि उदरे पृथिवीमावाहयामि पूजयामि पयोधरेषु सागरानावाहयामि पूजयामि तुलसीकुन्दमन्दार जाति पुन्नागचम्पकैः कदम्बकरवीरैश्च कुसुमैश्चतपत्रकैः नीलाम्बुजैर्बिल्वपत्रैः चम्पकैः रुद्ररूपिणी पूजयिष्याम्यहं भक्त्या सङ्गृहाणाच्युतार्चिते श्रीगोमात्रे नमः पुष्पाञ्जलिं समर्पयामि अथ अष्टोत्तरशतनामस्तोत्रम्
ఓం ధూపం దేవత్రమరసోద్భూతో గోకృతేన సమన్వితః ప్రగచ్ఛామి మహాభాగే ధూపోయం ప్రతిగృహ్యతాం గోమాత్రే నమః ధూపమాఘ్రాపయామి ఓం సర్వలోకానందకర్త్రి దేవానాం చ సదా ప్రియా కౌస్తమాని జగన్మాతః దీపోయం ప్రతిగృహ్యతాం గోమాత్రే నమః దీపం దర్శయామి ఓం ఓం హిరణ్య वाचस्तत्यवधीमहि अशूरां रूपमन्नस्य महिश्रेत्रयतान्यशः कर्तवेन प्रजा भूता मयि सम्भव कर्तव श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपस्त्रजन्तु स्निग्धानि चिक्लीतवद मे गृहे निज देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः आर्द्रां करणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः तां आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावोदास्योऽस्वान् विन्देयं पुरुषानहम् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् क्षीरोदार्णव सम्भूते
సురాసుర నమస్కృతే సురాసుర నమస్కృతే మాతః మాతః మమాభిలషితం మమాభిలషితం సఫలం కురు సఫలం కురు నందిని నందిని శ్రీ గోమాత్రే నమః శ్రీ గోమాత్రే నమః నమస్కారాన్ సమర్పయామి నమస్కారాన్ సమర్పయామి గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు గోవింద 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 ద్రవణో దదాతు కుబేరాయ వై ద్రవణాయ మహారాజాయ నమః శరంజీవ శరదో వర్ధమాన యచ్చమి నిగమో భవతి శతమితి శరం దీర్ఘ శతమే శతమేవ శతాత్మానం ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ప్రతి సోదరుడికి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు అందరికీ కూడా సంక్రాంతి వేళ అందరికీ కూడా మంచి జరగాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. ధేనూనాం అస్మికామధుక్ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా గోవు ఎందే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. గోమూత్రంలో ఎన్నో ఆయుర్వేద గుణములు ఉన్నాయి. గోమూత్రం అనేటటువంటిది నిత్యము త్రాగడం వలన క్యాన్సర్ వ్యాధి సమూలంగా నశింపబడుతుంది అని చెప్పి ఆధునిక శాస్త్రవేత్తలందరూ చెప్తూ ఉన్నారు. మన మహర్షులు ఎప్పుడో చెప్పారు. గోమూత్రంలో, గోమయంలో, గోక్షీరంలో అన్నిటిల్లో కూడా ఎన్నో ఆయుర్వేద తత్వములు చక్కగా నిబిడీకృతమై ఉన్నాయి. నిత్యము గో సేవ చేయడం వల్ల మాతాపితృ సేవా ఫలం, శ్రీ గోవింద సేవా ఫలం, ఆ పరమాత్మ సేవా ఫలం అన్నీ కూడా దక్కుతాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గోమయం వల్ల వచ్చేటటువంటి పొగ ద్వారా కూడా ఎన్నో రోగాలు పోతాయని, గోమూత్రంలో ఎన్నో ఆయుర్వేద గుణాలు, ఎన్నో గొప్పవైనటువంటి గుణాలున్నాయని చెప్తూ ఉన్నారు. ఈ మధ్యనే మన భారతదేశంలో గోమూత్రంలో బంగారం అనేటటువంటిది కూడా నిక్షిప్తమై ఉన్నదని, నిత్యము గోమూత్రం త్రాగడం వలన శరీరంలో ఉండేటటువంటి సకల వ్యాధులు నశించిపోతాయని చెప్తూ ఉన్నారు. ఇటువంటి గొప్పవైన గుణాల్ని అందించేటటువంటి గోమాతని ఈనాడు ఈ నరసరావుపేటలో మనందరం కూడా చక్కగా పూజించుకున్నాం. గోమాత అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాం. తద్వారా ఆ గోవిందుని అనుగ్రహాన్ని కూడా పొందాం. ఒక్కసారి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని గట్టిగా ఒక్కసారి ధ్యానిద్దాం.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద ఆంజనేయ వరద గోవింద గోపాలక గోవింద శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయేర్థిరాం